వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను వరలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నారాయణమ్మ గారు. అమ్మ, మీ గురించి చెప్పండి అమ్మ. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మీ పేరు బాగా వైరల్ అవుతుంది. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చేసే పని ఏంది? నేను పుట్టింది గుడికొండ, నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, దేవరకొండ తాలూకా, గుడికొండ గ్రామం. నన్ను ఇచ్చింది అదే ఊర్లో ఒక్క రోడ్ అడ్డం, రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాలు గ్రామం. నన్ను ఇచ్చింది ఒకటే ఊర్లో 2 ఉన్నాయి గ్రామాలు, 2 జిల్లాలు ఉన్నాయి, 2 గ్రామాలు ఉన్నాయి. మీరు బాగా పాటలు పాడుతున్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు? లేకపోతే ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా? ఎవరైనా ఏది లేదు, నన్ను సంగీతం లేదు, చదువు లేదు, ఏది లేదు. మామూలుగా నేను మా నాయన భారతము, భాగవతము, రామాయణము నేర్పించేవాడు చిన్నప్పుడు, పెద్ద పంతులు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేవాడు మా నాయన. ఆ రోజులల్లో చాలా మంచి పార్టీ, సిపిఎం పార్టీ అని, ఆ పార్టీలో తిరిగేవాడు. మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం పార్టీ, ధర్మభిక్షము, శ్యామబుగ్గయ్య, గడ్డి లింగయ్య, ఉజిల్ నారాయణరావు. అయితే వాళ్ళంట తిరిగేవాడు, బాగా పనులు చేయించేవాడు అంత. ఇక అప్పుడే అదే ఉండే ఆ పార్టీ తప్ప ఇంకా చాలా, కాంగ్రెస్ ఒకటి ఉండే, ఇక ఏ పార్టీలు లేవు. బీజేపీ ఉండే కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు తయారవుతుంది, అది ఉండే కానీ అక్కడ ఉండే కానీ మన దిక్కు చాలా తక్కువ. మీకు ఈ మధ్య కాలంలో జాతీయ GHMC నుంచి జాతీయ కర్మచారి అవార్డు వచ్చిందని విన్నాము. అవునా? ఎప్పుడు వచ్చింది అది? అది పోయిన సంవత్సరం. అట్లాంటివి చాలా వచ్చినాయా మీకు? వచ్చినాయి, అందరు ఇచ్చిర్రు. GHMC వాళ్ళు ఇచ్చిర్రు ఫస్ట్, తర్వాత పోలీసు వాళ్ళు ఇచ్చిర్రు, ఆ తర్వాత మన వివేకానంద జయంతి రోజు RSS వాళ్ళే ఇచ్చిర్రు. నాకు చాలా మేలు చేసింది RSS. ఇక ఇట్లా మీడియా ద్వారా అందరూ తెలుసుకొని చాలా ఛానళ్ళు వచ్చినాయి, చాలా లైవ్లో చెప్పినాను, చాలా ఇక ఇంత అని కాదమ్మా. మన వి3 న్యూస్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ సమాజానికి? చిన్నప్పటి నుంచి పాటలు పాడతారు అని వింటా ఉన్నాము. పాటలు పాడతాం, మరి ఏదైనా ఒక సాంగ్ పాడతారా మన ప్రేక్షకులకి? ముందు మా గురువు గారు ఒక ఈ మధ్యనే బాగా అయోధ్య రాముడి పాట అయితే మేము బాగా విన్నాము. మన ప్రేక్షకులకు ఒకసారి పాడతారా? ముందు శ్లోకాలు మా గురువు దీక్షానామాలు చదువుకొని, జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై, శ్రీ శ్రీ శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతమునకు జై, అచల గురు సాంప్రదాయమునకు జై, శ్రీమతి అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకి జై, శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై, శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై, అస్మద్గురు సంహారంభం కృష్ణ సాదీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అదే అయోధ్య రాముని సాంగ్ పాడతారు? అయోధ్య రాముందే కావాలా? ఇప్పుడు బాగా విన్న సాంగ్ అన్నమాట. అది మళ్ళీ వాడాలా బిడ్డ? పాడండి. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కోడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, ఏమానంటిర నిన్ను ఎందు కలిగినావు, భూమిపై ప్రవలించ బుద్ధి కలిగర నీకు, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కోడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, ఇక నాకు జానకి ఎందుకు, ఈ యుద్ధములు చేయుటెందుకు, ఇక నాకు జానకి ఎందుకు, హచట తల్లులు ఏలా అయోధ్య నాకేలా, హచట తల్లులు ఏలా అయోధ్య నాకేలా, ప్రకటితముగ నేను బ్రతికిన ఫలమేమి, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కోడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, పొమ్ము సుగ్రీవాని పట్నము, ఓహో సుగ్రీవా పొమ్ము సుగ్రీవాని పట్నము, కపులు కలసి చేసిరి చాలా కష్టము,
పొమ్ము సుగ్రీవాని పట్నము నమ్మే విభీషణ నన్ను చేరితివోయి నమ్మే విభీషణ నన్ను చేరితివోయి సకలమైన వాకులిచ్చి సుఖము జడితిరా తండ్రి పొమ్ము సుగ్రీవాని పట్నము కపులు కలసి చేసిరి చాలా కష్టము పొమ్ము సుగ్రీవాని పట్నము నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నా కోడి భుజమురా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ పటపాట వృక్షంబు పాలుగారిన రీతి పటపాట వృక్షంబు పాలుగారిన రీతి పడిపోయి ఉంటివా తమ్ముడా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నా కోడి భుజమురా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. చాలా చక్కని గాత్రం అమ్మ అనేది. మీ పాట వింటానే ఎవరైనా మెస్మరైజ్ అయిపోతారు. ఓకే, మీరు అక్కడి నుంచి విలేజ్లో పుట్టి విలేజ్లో పెరిగి అక్కడి నుంచి ఇంత దూరం రావడం అంటే చాలా గ్రేట్. ఎవరైనా మీకు సహాయం చేస్తారా అమ్మ? ఈ మధ్యలో ఏం సాయం లేదు బిడ్డ, ఎవ్వరు చేయలేదు. ఎవరు చేయరు, మీరే వస్తారు. ఎక్కడికి పోమన్నా మీరే పోతారు. నేనే పోతా. ఏం 10 రూపాయల ఆదాయం లేదు బిడ్డ నాకు. నేనే పోతుంటా, ఇక నేను పని చేస్తుంటా, ఇక అంతే. ఎవరు పైసలు నాకు ఎవ్వరు కూడా ఇయ్యలేదు ఇంతవరకు. ఓకే, మీరు ఇప్పుడు వేదాంతాలు ఉపనిషత్తులు నేర్చుకుంటారని అంటున్నారు, నేర్చుకున్నారు కదా? వేదాంతాలు ఉపనిషత్తులు కాదు బిడ్డ, నేను గురుబోధ తీసుకున్నా. గురుభక్తి, గురువు గారి శిక్షణ, ఆ శిక్షణతోటే నేను. ఆ శిక్షణలో ఏముంటాయమ్మో ఒకసారి మాకు కూడా చెప్తారా? శిక్షణలో గురువు గారు చాలా చాలా మనకు తెలియని విషయాలు ఉంటాయి. ఈ స్థూలదేహమే అని మనం అనుకుంటున్నాం, కానీ స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము, కైవల్య దేహం మనకు ఉన్నాయి. ఆ దేహాలు ఏంటివి, ఏం పని చేసేటివన్నీ గురువు గారు చెప్తాడు బిడ్డ. గురువు విద్య అంటే గొప్పది, ఈనాడు కాదు ఆనాడు కాదు, సనాతన ధర్మం. ఎప్పటి నుంచి దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణు సూర్య భగవానుడు, దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణు సూర్య భగవానుడు, యాజ్ఞవల్కుడు, తర్వాత జనక చక్రవర్తి, ఆ తర్వాత సుఖ మహర్షి సుఖబ్రహ్మం, ఆ తర్వాత సాందీపుల వారు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, వేమన, ఈయన కబీర్ దాసు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా అక్కడ త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగం అప్పటి నుంచి ఈ గురువాక్యమే నమ్ముకున్నారు. ఇది చాలా గొప్పది బిడ్డ. ఇది మహా సునీతమైంది, సూక్ష్మాతి సూక్ష్మమైంది, అంతటా తానై ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకున్నారు. ఓకే, మరి సమాజానికి కూడా ఒక ఏదైనా మంచి మెసేజ్ ఇస్తే మీ నుంచి రోజు వింటారు కదా బిడ్డ, ఏదైనా ఒక్క లైన్ చెప్తే చాలా. గురు చరణ జలము గోదావరి అని, గురుమూర్తి రామభద్రుండని, తత్పురము భద్రాచలమని, గురుమంత్రమే తారకమని, గురిగలిగి నాటి తిరిగి రాని మరిగరిగి నాటి, నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర గిరిరంగనాయక పురమున దగియుండు, గురిగలిగి నాటి తిరిగి రాని మరిగరిగి నాటి, తిరిగి రాని మరిగరిగి నట్టి. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఇప్పుడు మీరు ఈ పాట పాడినారు, దీనికి మీనింగ్ చెప్తే బాగుంటుంది. మీనింగ్ అంటే బిడ్డ, గురు చరణ జలం అంటే గురువు గారు ఎక్కడైతే ఆయన చరణాలంటే పాదాలు, ఆ పాదాలు కడిగినటువంటి యొక్క నీళ్లు గోదావరి నది. గురుచరణ జలము గోదావరి. గురుమూర్తి రామభద్రుడు, భద్రాచలం ఉన్నటువంటి యొక్క రామభద్రుడే మన ఇంటికి వచ్చిన రామభద్రుడు గురుమూర్తి. తత్పురం అంటే ఆయన ఎక్కడున్నా గాని భద్రాచలం, తత్పురము భద్రాచలం అని. ఆ గురువు గారు ఉన్న చోటు భద్రాచలం. గురుమంత్రం ఆయన చెప్పినటువంటి ఒక తారకోపదేశమే, గురుమంత్రమే శివులో చెప్పింది ఆ తారకోపదేశం. అయితే చనిపోయిన వాళ్లకు కాశీలా పోయి, ఎక్కడ లేకుంటే అక్కడ పోతారట, కాశీలో పోయి అక్కడ ఇక బ్రహ్మాండ ఐక్యం అవుతామని. చనిపోయిన వారికి కాశీలా కుడికరణమునందు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క గురువు గారు వాక్యం చెప్తాడట చెవుల గురుమంత్రం. కానీ అట్లా కాకుండా ఇప్పుడే ఇచ్చటే ఇక్కడే గురువు గారు ఇక్కడనే తారకోపదేశం చేస్తాడు.
ఇది అది. ఓకే, చూశారు కదండి, మనతో ఉన్నటువంటి నారాయణమ్మ గారు ఎంత మంచిగా పద్యాలు, పాటలు, వేదాంతాలు అన్నీ మనకి వర్ణించారు. వీటన్నింటినీ ఫాలో అయితే మనం కూడా బాగుపడతాం ఫ్యూచర్లో. నారాయణమ్మ గారు మనకిచ్చే సందేశం ఏంటి అంటే, ఆమె మాటల్లోనే మనం విన్నాము, అవి కూడా మనము ఫాలో అయితే కనుక మన ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. ఇలాగే చూస్తూ ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. సరే. మంగళము శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ధన్యవాదములు.